జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 25వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. మహర్షీణాం మహర్షీణాం భృగురహం భృగురహం గిరామస్మ్యేక గిరామస్మ్యేక మక్షరం మక్షరం యజ్ఞానాం యజ్ఞానాం జపయజ్ఞోస్మి జపయజ్ఞోస్మి స్థావరాణాం స్థావరాణాం హిమాలయః హిమాలయః. ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు గిరాం అస్మి ఏకమక్షరం గిరాం అస్మి ఏకం అక్షరం కలిపితే గిరామస్మ్యేకమక్షరం. ఇక్కడ జపయజ్ఞ ఈ సింబల్ ఉంటే ఆ అండి అస్మి జపయజ్ఞ అస్మి. ఇక్కడ భృగు అహం భృగు అహం. ఇప్పుడు మళ్ళీ మహర్షీణాం మహర్షీణాం భృగురహం భృగురహం గిరామస్మ్యేక గిరామస్మ్యేక మక్షరం మక్షరం యజ్ఞానాం యజ్ఞానాం జపయజ్ఞోస్మి జపయజ్ఞోస్మి స్థావరాణాం స్థావరాణాం హిమాలయః హిమాలయః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. మహర్షీణాం భృగురహం మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః స్థావరాణాం హిమాలయః. ఇప్పుడు మళ్ళీ మహర్షీణాం భృగురహం మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః స్థావరాణాం హిమాలయః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ
हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे